ఈ కాస్ట్కి దీన్ని బీట్ చేసే ప్రాజెక్ట్ ఉంటే సెటిల్మెంట్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తా ప్రొజెక్టర్. ఓపెన్ ఛాలెంజ్ అనమాట. ఎవరైనా ఉంటే మాత్రం తగలండి. సో నేను చెప్పే ఈ ప్రైస్కి క్వాలిటీ మాత్రం ఎరగదీసింది. నాకైతే అసలు కళ్ళు మిస్మరైజ్ అవుతున్నాయి. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల, మిసాల పిల్ల. టాప్ ప్రో రే ప్రో మ్యాక్స్ అని ఈ ప్రొజెక్టర్ వచ్చేసి మీకు జస్ట్ 20 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది చేతికి. దీన్ని బీట్ చేసే ప్రొజెక్టర్ కానీ మీరు కానీ చూపిస్తే మీకైతే సెటిల్మెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి టాప్ ప్రో రే ప్రో మ్యాక్స్. ఇది వచ్చేసి మినీ క్యూఎల్ఈడి టెక్నాలజీ వచ్చిన ఇండియాస్ ఫస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో వచ్చే పిక్చర్ క్వాలిటీ ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, అంత మంచి క్వాలిటీ వస్తుంది. అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రైస్ మాత్రమే. సో ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుతుంది. సో ఈ వీడియో మొత్తం చూశాక ఇక్కడ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పింక్ చేయండి. డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటే ఇది ఈ ఆఫర్లు అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. యూజువల్ ప్రైస్ 28,000 అయితే ఉంటుంది. సో ఇది మీకు చూడడానికి లెజెండ్ గో లాగే ఉంటుంది, సిబ్లింగ్ అనమాట. కాకపోతే పైకి అంతా లెజెండ్ గోలా కనిపించిన ఇక్కడ వచ్చే లైట్ ఏదైతే ఉందో ఇది టెక్నాలజీ చేంజ్ అయిపోతే మినీ ఎల్ఈడికి అయితే వస్తుంది అనమాట. సో ఏంటి బ్రో గ్యాస్ కొడతాను అనుకోవద్దు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చూశాక నేను చెప్పింది ఉంటేనే తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి. సో నాకు మీకు బెస్ట్ ఇవ్వడమే నా ఉద్దేశం అనమాట. ఈ వీడియోకి ఎన్ని హైప్ పాయింట్స్ చేస్తారు, ఎన్ని లైక్స్, ఎన్ని షేర్స్ చేస్తారు నేనైతే మిమ్మల్ని అడగను, సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను. సో మీకు బెస్ట్ కావాలంటే చివరి వరకు చూసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి అనమాట. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ టాప్ ప్రో రే ప్రో మ్యాక్స్ ఫుల్ రివ్యూ మీకు ఇస్తాను, వచ్చేయండి. సో దీంట్లో బాక్స్ కంటెంట్ అయితే సేమ్ బాక్స్ మీరు ఇంతకుముందు చూసిందే వస్తుంది. కాబట్టి నేను మళ్ళీ దీని బాక్స్ కంటెంట్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే లెజెండ్గా ఆల్రెడీ చూసింటారు కదా. దాంట్లో వచ్చిన యూఎస్బీ కేబుల్, పవర్ కార్డు, రిమోట్ సేమ్ ఇదైతే మీకు ప్రొజెక్టర్ వస్తుంది. దీంట్లో బ్లూటూత్ రిమోట్ అయితే రాదనమాట, నార్మల్ రిమోట్ వస్తుంది. మీకు బ్లూటూత్ రిమోట్ లెజెండ్ ప్రో మ్యాక్స్లో వస్తుంది. సో దాని ప్రైస్ మీకు 35 ఉంటుంది, ఆఫ్లైన్లో 26-27కి వస్తుంది. కాకపోతే మీరు స్ట్రిక్ట్గా 20K బడ్జెట్ అనుకుంటే మాత్రం సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. మీకు కింద సో సీల్ మౌంట్, వాల్ మౌంట్ కూడా అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి నేను బాక్స్ కంటెంట్ అయితే మళ్ళీ చూపించే ఉద్దేశం లేదు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా నెక్స్ట్ వచ్చేసి మనం దీని యొక్క సెట్టింగ్స్ చూద్దాం, ఏమైనా చేంజ్ చేసినా. ఆ తర్వాత వీడియో ఫుటేజ్ యాడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటా, వచ్చేయండి. గైస్ ప్రొజెక్టర్ అయితే ఫస్ట్ బూట్ చేస్తున్నాను అనమాట. బూట్ చేసాకైతే మనకైతే ఈ విధంగా ఉంది. ఇది 3GB ర్యామ్తో వస్తుంది. మనకి చాలా స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఫోకస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫోకస్ అయితే నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ ఫోకస్ అడ్జస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది, లేదా మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. 2 విధాలుగా ఉంటుంది అనమాట. సో నేను మాన్యువల్గా చేసి ఫోకస్ అయితే లాక్ చేసుకోమని చెప్తాను ఎవరికైనా కానీ. సో ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్ చూస్తే బేసిక్గా మీరు ఇంతకుముందు ఈ లేఅవుట్ లెజెండ్ గోలో చూసింటారు, సేమ్ టు సేమ్ మనకు అలాగే ఉంటుంది. సో లెజెండ్ గోలో కొంచెం అప్డేట్ చేసి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏదనమాట. మనకి నెట్వర్క్లో మీరు ఏదైనా వైఫై కనెక్ట్ చేసుకోండి. మనకి జూమ్ సెట్టింగ్ ఉంటుంది, ఆటో ఫోకస్ ఉంటుంది, ఆటో ట్రబ్జాయిడ్ ఉంటుంది, ఆటో అబ్స్ట్రాక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. నేను ఇప్పుడు నీట్గా సెట్ చేస్తున్నాను. సో సెట్ చేసింది కాబట్టి అన్నీ ఆఫ్ చేస్తాను. నీట్గా సెట్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. మోటార్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో మనకి జూమ్ సెట్టింగ్ ఉంటుంది. జూమ్ సెట్టింగ్ అయితే ఎట్టి పరిస్థితిలో దాని జోలికి వెళ్ళొద్దు, ఇన్ కేస్ మీకు నీడ్ అనుకుంటే తప్ప. ఇన్పుట్ సోర్స్ ఉంది. సో ఇక్కడ నేను ఇన్పుట్ సోర్స్లో HDMI 1 ఆల్రెడీ ఇచ్చున్నాను అనమాట. సో నా టీవీ స్టిక్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, 4K టీవీ స్టిక్. మీడియా సెంటర్ ఏదైనా ఫైల్స్ కానీ ఉంటే మీరు దాన్ని NTFS ఫార్మాట్లో పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు బ్రౌజ్ చేసుకోండి. చాలా మంది తెలియట్లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది. ఇది మామూలుగా అన్ని తెలిసిన పెద్ద ఉంటుంది. బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, బూట్ సోర్సు. అలాగే సో మనకి ఈ బూట్ సోర్స్ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఏదైనా బూట్ సోర్స్ మీరు HDMI 1 ఇచ్చారంటే మీరు HDMI 1లో ఏది పెట్టుంటే దాంతోనే అయితే ప్రొజెక్టర్ బూట్ అవుతుంది అనమాట. సిస్టమ్ ఉంది. సిస్టంలోకి వెళ్తే ఇక్కడ మనకు చూడొచ్చు మిగతా సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రొజెక్టర్లోకి వెళ్తే మనకి ఇక్కడ Android 12తో వస్తుంది. 3GB అండ్ 32GB ర్యామ్ వస్తుంది. యాక్చువల్గా ఇది లెజెండ్ ప్రో మ్యాక్స్ ఆన్లైన్ వాళ్ళకు మంచి రీప్లేస్మెంట్ అనమాట. సేమ్ క్వాలిటీ 30,000 lumens లైట్ వస్తుంది, సేమ్ ఉంటుంది అబ్బా. మీకు క్వాలిటీ ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. యాక్చువల్ లెజెండ్ కూడా చూసారు కదా, సేమ్ టు సేమ్ అనమాట. కాకపోతే ఇక్కడ మినీ ఎల్ఈడి టెక్నాలజీ వాడడం వల్ల ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఇంకొంచెం మనకైతే ఆ బ్రైట్ ఏదైతే ఆ పిక్సెల్స్ ఉన్నాయో మనకి చాలా నీట్గా క్లియర్ అండ్ క్రిస్ప్గా అనిపిస్తున్నాయి. లెజెండ్ గోల్ ఇవి కొంచెం ఇక్కడ ఇన్పుట్ సోర్స్ టైటిల్స్ ఉన్నాయి కదా, ఈ టైటిల్స్ అన్ని కొంచెం అంతకుముందు ఇంత బ్రైట్గా ఇంత అగ్రెసివ్గా ఉండేది లేదనమాట. దీనికి షిఫ్ట్ అయ్యాకైతే మాత్రం చాలా బ్రైట్గా చాలా అగ్రెసివ్గా అవుతుంది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో బెస్టింగ్ అని చెప్తాను. ఓవరాల్గా ప్రొజెక్టర్ ఓవర్వ్యూ అయితే ఇది. సో ఒకసారి మనం వైఫై కనెక్ట్ చేసి ఏదన్నా ఇన్బుల్ట్ యాప్స్తో స్ట్రీమ్ చేసి చూద్దాం, అలాగే టీవీ స్టిక్తో స్ట్రీమ్ చేసి చూద్దాం.
ఇన్బిల్ట్ యూట్యూబ్ ప్లే చేస్తున్నా. ఇన్బిల్ట్ అయితే యూట్యూబ్ అయితే 2K వరకు ప్లే అవుతుంది ఇన్బిల్ట్ యాప్తో. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ అవుతాం, క్వాలిటీ అయితే చాలా బాగుంది 720pలోనే. అండ్ మీకు ఒక మంచి వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ కాపరేట్ స్ట్రైక్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి, పెద్ద పంచాయతీ అయిపోయింది. అందుకని చెప్పేసి మీకు నేను ఏదైనా మంచి వీడియో ఒక 10 seconds ప్లే చేసి చూపిస్తాను. మనం 2Kలో తీసుకెళ్దాం. 2Kలో క్వాలిటీ చూద్దాం ఒకసారి. ఇక్కడ 100 inches ప్లస్ ఉంది. 2Kలో క్వాలిటీ చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక వీడియో అయితే ప్లే చేద్దాం. ఇక్కడ కాపరేట్ స్ట్రైక్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఒక నార్మల్ HDR వీడియో అయితే ప్లే చేస్తాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. గైస్ ప్రెజెంట్ అయితే వీడియో అయితే మనకు ఆల్మోస్ట్ 4Kలో ప్లే అవుతుంది. ఇది వచ్చేసి డిఫరెంట్ టెక్నాలజీ, మినీ QLED టెక్నాలజీ. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీకు చెప్తున్నాను, ఇది జస్ట్ మనకి 19,999 అయితే వస్తుంది. 20Kకి ఇంక్లూడింగ్ డెలివరీ చార్జెస్ అన్నీ కలిపి డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఈ కాస్ట్కి దీన్ని బీట్ చేసే ప్రాజెక్ట్ ఉంటే సెటిల్మెంట్ వాళ్ళకి అసలు అదిరిపోయింది అనమాట. ఎక్సలెంట్ అవుట్పుట్ ఉంది. సో నేను ఇది ఏదో మీరు యానిమేషన్ వీడియో ప్లే చేస్తున్నారు లేదా మంచి క్వాలిటీ వీడియో ప్లే చేస్తున్నారు అనుకోవద్దు. సో నేను మళ్ళీ వేరే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు క్వాలిటీ మాత్రం అసలు ఎక్కడ పిక్సెల్స్ లాస్ అయితే లేదనమాట. సో ప్రొడక్ట్ క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది. సో నేను దీన్ని టీవీ స్టిక్లో ప్లే చేస్తాను, మళ్ళీ మీకు ఇంకా ఆ క్వాలిటీ ఎన్హాన్స్ అవుతుంది, అది అర్థమవుతుంది అనమాట. సరే బ్యాక్ వచ్చేస్తున్నాను. సేమ్ ఇందాక వీడియోనే ఇప్పుడే ఇది చూడండి. సో మనకి 2Kలో ప్లే చేస్తున్నాను, జస్ట్ 4K 2Kలో ప్లే చేస్తున్నాను. మన క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ చూడొచ్చు. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో అదిరిపోయింది వీడియో. సో ఇది జస్ట్ మనం ఇందాక దాంట్లో చూసిన కంటిన్యూటీ వీడియో అనమాట. క్వాలిటీ చూడొచ్చు, క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 4K వరకు ఉంది. జస్ట్ మనం 2Kలో ప్లే చేసాం, 4Kలో ప్లే చేసి ఇంకా క్వాలిటీ ఎన్హాన్స్ అయితే చాలా బాగా అవుతుంది. సో దీని క్వాలిటీని బీట్ చేసే ప్రొజెక్టర్ కానీ ఇస్తే మీకు సెటిల్మెంట్ అనమాట. జస్ట్ నేను HDR ఆఫ్ చేసి మరీ షూట్ చేస్తున్నాను వీడియోని, కానీ క్వాలిటీ మాత్రం హైలైట్ ఉంది. ఇప్పుడు నేను జస్ట్ 100+ inches అయితే ఉన్నాయి. సో ఇది మనకి టాప్ రో రే ప్రో మ్యాక్స్ మినీ QLED ప్రొజెక్టరు. సో దీని క్వాలిటీ ఈరోజు మనం అయితే టెస్ట్ చేస్తున్నాం. హైలైట్ అంటే హైలైట్ అయితే ఉందన్నమాట. ఇదేదో సేల్స్ కోసము లేదని మీకు తెలిసిన బ్రాండ్ని ప్రమోట్ చేయడం కాదు. సో ప్రైమ్లో అయితే నేను ఒక మూవీ ప్లే చేస్తాను, మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది అనమాట. ప్రైమ్లో అయితే మనకి ఆల్మోస్ట్ నా సబ్స్క్రిప్షన్ అయితే 1080p. సో మనకి 1080p అండ్ ఎక్సలెంట్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి మూవీ ప్లే చేసి మీకు ఒక ఐడియా వస్తుంది ప్రైమ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో ప్రైమ్లో అయితే కాంతార మూవీ ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. సో క్వాలిటీ అంటే మన కలర్స్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా వస్తుంది OTTస్లో. ఎస్పెషల్లీ టీవీ స్టిక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది టాప్ టోది. అండ్ ఈ టాప్ టీవీ స్టిక్ అండ్ టాప్ ప్రొజెక్టర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అయితే వస్తాయి అనమాట. చూడొచ్చు మన కలర్స్ కానీ వీటి యొక్క కాంట్రాస్టేషన్ కానీ చాలా బాగుంటుంది, టాప్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో మనకి ఇది జస్ట్ నేను 1080pలో మాత్రమే ప్రైమ్లో ప్లే చేస్తున్నాను. 1080pలో ప్లే చేసినా సరే క్వాలిటీ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. సో 20K దగ్గర మాత్రం ది బెస్ట్ ప్రొజెక్టర్ OTTస్కి అని చెప్పొచ్చు. ఈ మినీ LED టెక్నాలజీ ఇక్కడైతే మనకి ఆ కలర్స్ దగ్గర చాలా బాగా హెల్ప్ అవుతుంది. కలర్స్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా కాంట్రాస్ట్గా అయితే చూస్తుంది అన్నమాట. OTT కూడా మనకి 100% సాటిస్ఫాక్షన్ అని చెప్పొచ్చు.